ఆ రాఘవ్ గడి కుటుంబాన్ని, ఆ భూమిని ఎలా నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవాలా, ఎలా వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చుకురావాలని దారెలా దొరుకుతుంది అనుకున్నాను కదండి. వాళ్ళు మనకు ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఇస్తే సంతోషపడాలి కానీ ఇవ్వకపోతే సంతోషపడటం ఏంటి? అవకాశం మనకివ్వడం లేదు, వాళ్ళకి వాళ్ళే తీసుకుంటున్నారు. మనం కోరుకునే పతనాన్ని వాళ్ళకి వాళ్ళే తెచ్చుకుంటున్నారు. చూస్తూ ఉండండి. ఈ అవకాశాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ వాళ్ళని రోడ్డు మీదకిడుస్తాను. ఇప్పటి వరకు ఆ ఇంటి కంచుకోటగా ఉన్న ఆ భూమిని అడ్డం పెట్టుకుని ఎవరి కోసమైతే మనతో ఫైట్ చేసిందో దాని వేలుతోనే వాళ్ల కన్ను పొడిపిస్తాను. పైగా వాళ్ళ నాశనం కోరుకుంటూ వాళ్ళని అంటిపెట్టుకునున్న అలేఖ్య మనకి తోడుందిగా. అలేఖ్య ఇప్పుడు ఉంది, ఇంతకు ముందు ఉంది. భూమి నువ్వు అనుకున్నట్టుగా నీకు అనుకూలంగా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నావా? అది చెయ్యదు. చేసేలా చేసుకుంటాను. ఒక ఆడది తలుచుకుంటేనే కురుక్షేత్రం జరిగింది. ఒక ఆడది తలుచుకుంటేనే పల్నాటి యుద్ధమే జరిగింది. కాని అక్కడ ఇద్దరు ఆడవాళ్లున్నారు. ఆ ఇద్దరు కోడళ్ళని నా చేతి కొడవళ్లుగా చేసుకుని ఆ వంశ వృక్షాన్ని వేళ్లతో సహా రప్పా రప్పా నరుకుతాను. ఈసారి మన దెబ్బకు వాళ్ళందరూ ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతారు. చూస్తూ ఉండు. అనయ్య, మనం చెప్పినట్లే శౌర్య పెళ్లి కొప్పుకుంది కాబట్టి ఇంకిబ్బందే ఉంది. అవునరా, అది తెలుసో తెలియకో తప్పు చేసింది. ఇది పద్ధతి కదమ్మా, అవతలి వాళ్ళు మంచివాళ్ళు కాదు అని మనం చెప్పాల్సింది చెప్పాం. అర్థం చేసుకోలేనంత చిన్నపిల్ల అయితే కాదుగా. కాకపోతే మాధవ్ వచ్చేసి ఎందుకక్క ఇబ్బంది పడతావు? అన్నయ్య దగ్గర దాచిపెట్టాల్సిన అవసరమే ఉంది. అన్నయ్య, శౌర్య పెళ్లికి సంబంధించి ఈసారి ఏ విషయంలో కూడా భూమి ఉండటం నాకిష్టం లేదు. తనని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కాదు, నా నిర్ణయం కూడా. నిర్ణయం తీసుకుని నువ్వు చెప్పిన తర్వాత ఇంక నేను మాట్లాడేదేముంటుంది? ఇంట్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అందరం దాన్ని కట్టుబడి ఉంటాం. నీ నిర్ణయాన్ని కాదనట్లేదు, నీ ఇష్టం. ఏరా, నీకిప్పుడు సంతోషమేనా? నా సంతోషం నాకు ముఖ్యం కాదక్క. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి, నేనెప్పుడూ కోరుకునేది అదే. కానీ ఈసారి ఏదైనా చెయ్యాలంటే మా మీదో ఇంకెవరి మీదో బాధ్యత వేయడం కాదన్నయ్య, అన్నీ నువ్వే చేయాలి. రే, ఆడపిల్ల విషయం ప్రతి దాంట్లో చొరవ తీసుకొని నేనేం మాట్లాడలేకపోతున్నాను. అన్నదమ్ములు మీ ఇద్దరూ కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా మేం కట్టుబడి ఉంటాం. ఇంక దీని గురించి ఆలోచించడానికి ఏమీ లేదు. ఈ గొడవ జరిగిన తర్వాత ఇంత దూరం మనల్ని నమ్మి నిస్వార్థంగా మన కోసం వచ్చిన సుజాత వాళ్ళతోటి మనమేమీ మాట్లాడలేదు. అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళకి పూర్తిగా తెలుసు. తను అర్థం చేసుకోగలదు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడమంటారు నాన్న? అత్తయ్య తను కోడలుగా చేసుకోవాల్సిన అమ్మాయి ఎవరినో ప్రేమించి పెళ్లికి కూడా సిద్ధపడిందని తెలిసిన తర్వాత మళ్లీ మనతో సంబంధం కలుపుకోవడానికి, శౌర్యని తన ఇంటికి కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకుంటుందని ఎలా అనుకుంటున్నారు? కలుపుకుంటారో లేదో అనేది మనం ఆలోచించుకోవడం కాదురా. ఒకసారి మాట్లాడితే వాళ్ళ మనసులో మాటేంటో మనకు అర్థం అవుతుంది. ఒప్పుకోరని మనపాటికి మనం నిర్ణయించుకొని అసలు ప్రయత్నమే చేయకుండా ఉంటే ఎలా?
ఒకసారి సుజాతకు ఫోన్ చేసి చూడు. నిజంగా నువ్వు అన్నట్టు మాకు ఈ పెళ్లి ఇష్టం లేదని వాళ్ళంటే ఆ తర్వాత ఏం చేయాలనేది మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకుందాం. నాన్న చెప్పింది కూడా నిజమే కదన్నయ్య. ఆవిడేమి మనకి పరాయిదేం కాదు కదా, మన అత్తయ్యే కదా. ఒకవేళ కోపంలో 2 మాటలు అంటే అంటుంది, కానీ తన మనసులో ఏముందో తెలుస్తుంది కదా. ఒకసారి ఫోన్ చేయన్నయ్య.